హలో, మనం ఇవాళ జర్నీలో స్టూడెంట్ హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాము. సో మనకి కీస్ ఇస్తారు ఒక సెట్, అలాగే టేబుల్, బెడ్, ఫ్రిడ్జ్, ఇవన్నీ కంప్లీట్గా ఫామ్ మొత్తం రాసి ఉంటుంది. సో ఇంటర్కామ్ ఉంటుంది ఇక్కడ కింద. కనుక ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లాక్ మనకి రూమ్ బెల్ కొట్టినట్టయితే కొడితే కింద లాక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళతో మీరు ఇక్కడ నుంచే మాట్లాడచ్చు. నైట్ సేఫా కాదా, లేకపోతే ఎవరైనా వస్తారా? ఎందుకంటే చూస్తే సెక్యూరిటీ క్యాంప్స్ కూడా ఉండవు మీరు బిల్డింగ్ చూస్తే. సో ఇంకా భయం వేసింది. నేను ఇప్పుడు స్టూడెంట్ హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్ళి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అడ్మిషన్ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని స్టూడెంట్ డార్మెటరీకి అప్లికేషన్ పంపించడం. వీటికి వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రీవియస్ సెమిస్టర్స్ నుంచి కూడా క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కి ఒక కేర్ టేకింగ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళని జర్మన్లో హౌస్మైస్టర్ అని పిలుస్తారు. మనకి ఏదైనా రూమ్లో రిపేర్స్ ఉన్నా, ఏదైనా నైబర్తో ప్రాబ్లం ఉన్నా, క్లీన్లీనెస్ గురించి ఇష్యూస్ ఉన్నా కూడా అతన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ అని సపరేట్గా ఏమి ఉండవు. డార్మిటరీస్లో ఎంట్రీ ఎగ్జిట్ కూడా పెద్దగా టైం లిమిట్స్ ఏమి ఉండవు. నైట్ పూట ఈ టైంకి రావాలి, గేట్లు వేసేస్తాం, ఇలాంటివి ఏమి ఉండవు. ఎక్కువ మంది ఫారిన్ స్టూడెంట్స్ డార్మిటరీస్లోనే ఉండటానికి ఇష్టపడతారు. అందుకనే ఇక్కడ తీసుకుంటే కనుక రూము మిగతా ఫారిన్ స్టూడెంట్స్ తోటి టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న డోర్స్, కిటికీలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి ఒక రూమ్ ఇక్కడ. జర్మనీలో స్టూడెంట్ హాస్టల్స్ అన్ని గవర్నమెంట్ లేదా యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు. పిల్లల కోసం ఇది సపరేట్గా ఏర్పాటు చేస్తారు. తక్కువ రేట్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం. బయట కూడా మనం ఎత్తుకోవచ్చు. మనకి స్పెసిఫిక్గా ఏదైనా రీజన్స్ మనకి ఇలా ఉండాలి ఇల్లు అని ఉంటే కనుక బయట చూసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ కన్నా కూడా బయట 20-30% ఎక్స్ట్రా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 200 నుంచి 350 యూరోల వరకు ఉంటాయి. రూమ్ సైజుని బట్టి, లొకేషన్ని బట్టి. కొన్ని సిటీస్లో, మ్యూనిక్ లాంటి సిటీస్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. సో చిన్న రూమ్స్ ఉంటాయి. ఇవి ఒక 10-15 మీటర్ స్క్వేర్ రూమ్స్ అవి దొరుకుతాయి మామూలుగా అయితే. కాకపోతే అన్ని స్టూడెంట్స్కి ఏం కావాలో కంప్లీట్గా అన్నీ అరేంజ్ చేస్తారు. కింద హాస్టల్స్లో సపరేట్గా మెన్సా క్యాంటీన్ అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే రూమ్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ హీటింగ్ అవి ఉంటాయి. సో వాటర్ కంప్లీట్గా అన్ని ఆల్ ఇంక్లూజివ్ ఇస్తారు. మనం అడిషనల్గా ఏం డబ్బులు కట్టక్కర్లేదు. ఇంటర్నెట్కి మనం ఇలాంటి రౌటర్ ఒకటి అమెజాన్లో తీసుకున్నట్టయితే ఓ 25 యూరోలు పెట్టి మనం దీన్ని కనెక్ట్ చేసుకొని అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. లిమిటే ఉండదు. జనరల్గా 20 నుంచి 50 Mbps స్పీడ్ అది ప్రొవైడ్ చేస్తారు. సో ప్రతి రూమ్లో ఇలాగా స్టూడెంట్స్ కోసం స్టడీ చైర్, టేబుల్ అన్నీ అరేంజ్ చేస్తారు. కొన్ని ర్యాక్స్ ఇస్తారు అన్ని పెట్టుకోవడానికి. సో ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి ర్యాక్ అది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ రూమ్లో. అలాగే రూమ్లోనే బెడ్ అది ప్రొవైడ్ చేస్తారు. బెడ్ కింద ప్రతిసారి ఇలా ర్యాక్ వస్తూ ఉంటుంది. ర్యాక్లో ఏంటంటే మనం ఇప్పిన బట్టలు వేసుకోవచ్చు, లేదా అడిషనల్గా దుప్పట్లు ఏమైనా ఉన్నా, లగేజ్ ఏమైనా ఉన్నా పెట్టేసుకోవచ్చు. సో అలాగే ప్రతి రూమ్లో ఇలా వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. వార్డ్రోబ్లో సేఫ్ కీస్ అవి ఇస్తారు వాళ్ళే. సో మనం ఏదైనా వాల్యుబుల్స్ తెచ్చుకుంటే, గోల్డ్ కానీ, చిన్న చిన్న ల్యాప్టాప్ కానీ, మనం ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలనుకుంటే సేఫ్లో పెట్టేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ వార్డ్రోబ్లో బట్టలు అవి పెట్టుకోవడానికి అన్నీ ప్రొవైడ్ చేశారు. సో పైన పెద్ద ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో పైన ఓపెన్ స్పేస్ ఉంటుంది. పైకి వచ్చేసరికి అక్కడ కంప్లీట్గా మనం బ్యాగ్స్ ఏమైనా తెచ్చుకున్నా, లగేజ్ ఏమైనా తెచ్చుకున్నా పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ జాకెట్స్ అవి చలి దేశం కాబట్టి జాకెట్లు అవి వాడుకుంటూ ఉంటాం కాబట్టి తగిలించుకోవడానికి సపరేట్గా సిస్టమ్ ఏర్పాటు చేశారు. గోడకి అది బిగి చేశారు మొత్తం. సో మనం వెళ్ళి కిచెన్ అది చూద్దాము. ఇక్కడ రెండు రూమ్స్కి వచ్చేసి కిచెన్, వాష్రూమ్ కామన్ ఉన్నాయి. ఇండివిజువల్గా రూమ్ కావాలన్నా తీసుకోవచ్చు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అలాగే 5-6 మంది స్టూడెంట్స్ సెపరేట్ రూమ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకే. కాకపోతే కామన్ కిచెన్, వాష్రూమ్స్ కామన్ ఉండే రూమ్స్ కూడా ఉంటాయి. మనం చూసినట్టయితే ఇక్కడ కిచెన్ అది ఏర్పాటు చేశారు. చిన్న పొయ్యి ఇచ్చారు.
ఈ బిల్డింగ్స్ అన్ని 1960లో కట్టారు. ఈ స్టూడెంట్ డార్మెటరీ లేటెస్ట్గా కట్టినట్లు అయితే అన్ని ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి. సో మీరు ఇండియా నుంచి గిన్నెలు అవి తెచ్చుకునేటప్పుడు ఇండక్షన్ స్టవ్కి పనికొచ్చేవి మాత్రం తెచ్చుకోండి. ఒకవేళ 5 షేర్ అపార్ట్మెంట్లో అయితే కిచెన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. బేకింగ్ ఓవెన్ కానీ, మైక్రో ఓవెన్, లేకపోతే మిగతా అడిషనల్ ఫ్రీజింగ్ సిస్టమ్స్ కానీ ఇలాంటివన్నీ అవైలబిలిటీ ఉంటాయి. చిన్న రూమ్స్కి మనకి ఎక్కువ మందితో కాంటాక్ట్ అవసరం లేదు, గొడవగా ఉండకూడదు అనుకుంటే ఇట్లా చిన్న రూమ్స్ తీసుకోవచ్చు. వాష్రూమ్స్లో అలాగే కిచెన్ సింక్లో కూడా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2 రన్నింగ్ వస్తూనే ఉంటాయి. వీటికి అడిషనల్గా మనీ ఏం పే చేయక్కర్లేదు, మొత్తం రెంట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి స్టూడెంట్ హాస్టల్స్లో అయితే. ప్రైవేట్ హౌసెస్లో కనుక అయితే వీటికి ఇయర్లీ ఒకసారి మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఒకవేళ మనం ఎక్కువ వాడినట్టు కనుక అయితే వాటరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్లో స్టూడెంట్స్ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్స్ అండ్ డ్రయర్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ కాయిన్స్ వేసి బట్టలు వాష్ చేసుకోవచ్చు. రూమ్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా కంప్లీట్గా క్లీన్ చేసి మనం మొత్తం ఇలాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ప్రోటోకాల్ ఫామ్ ఇస్తారు, మనకి ఏమేమి ఇచ్చారు, రూమ్లో ఏం సామాన్లు ఉన్నాయి కంప్లీట్గా చెప్తా ఉంటారు వాళ్ళు. అవన్నీ మళ్ళీ మనం తీసుకొని ఇక్కడ రాసారు చూడండి పేపర్లో. వాళ్ళు మనకి కీస్ ఇస్తారు ఒక సెట్, అలాగే టేబుల్, బెడ్, ఫ్రిడ్జ్, ఇవన్నీ కంప్లీట్గా ఫామ్ మొత్తం రాసి ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గర మన కాస్ట్ డిపాజిట్ పేరు రాయించుకొని ఎంత కాస్ట్ డిపాజిట్ మళ్ళీ మనం తిరిగి మన అకౌంట్కి రావడానికి సంతకం అది పెట్టించుకుంటాము. ఈ పేపర్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మన కాస్ట్ డిపాజిట్ రాదు. చాలా మంది ఈ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉంటారు. రూమ్ క్లీన్ చేసి ఇచ్చినప్పటికీ సరిగా సంతకాలు పెట్టించుకోకపోతే కనుక కాస్ట్ డిపాజిట్ తిరిగి రాదు. మళ్ళీ అదంతా చాలా మందిని కన్సల్ట్ అయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ ఒక పాయింట్ కన్సిడర్ చేసుకోండి. అలాగే రూమ్ లో కనుక మనం స్టిక్కర్లు అతికిచ్చినా, ఎక్కడైనా పెయింట్ పాడు చేసినా, మట్టి పూసినా మొత్తం పెయింట్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్ గా ఆ ప్రాబ్లం రాదు, ఎవరంతా నీట్ గానే ఉంచుకుంటూ ఉంటారు. ప్రతి రూమ్ లో ఇలాగా ఇంటర్కామ్ ఉంటుంది. ఇక్కడ కింద కనుక ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లాక్ మనకి రూమ్ బెల్ కొట్టినట్టయితే కొడితే కింద లాక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళతో మీరు ఇక్కడ నుంచే మాట్లాడొచ్చు. సో పోస్ట్ వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినా కానీ ప్యాకెట్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి మనం కిందకి వెళ్ళి సమాధానం చెప్పకుండా అటు చెప్పొచ్చు. డైరెక్ట్గా వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తారు, వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. హలో అండి. స్టూడెంట్ అకామిడేషన్ గురించి ఎలా అప్లై చేశారు? ఇండియాలో ఉండగానే చేశారా? ఎలా చేశారో ప్రొసీజర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు, చెక్ లిస్ట్ అని. సో చెక్ లిస్ట్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఏ డామ్ కావాలి, రూమ్స్ చూసుకోవాలి. అండ్ ఆ రూమ్స్ మీకు ఎంత సైజ్లో, ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని ఫస్ట్ చూసుకొని తర్వాత ఆ పర్టికులర్ డామ్ మాస్టర్కి ఒక ఫామ్ ఫిల్ చేసి మెయిల్ చేయాలి. సో అలా తీసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్ని అడిగితే ఈ డామ్ నెంబర్ లైక్ కొంచెం డబుల్ షేరింగ్ డామ్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి అని చెప్పి ఈ డామ్ తీసుకోమని చెప్పారు. సో స్టూడెంట్ అకామిడేషన్స్లో ఎంత సేఫ్గా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటున్నారు, రకరకాల జనాలు వస్తారు వేరు వేరు కంట్రీస్ నుంచి. సో మీరు సేఫ్టీ పరంగా చాలా కన్సర్న్స్ ఉంటాయి కదా ఇండియాలో ఉన్నప్పుడు, మీరు ఎలా అనిపించింది? సేఫ్టీ ఎలా ఉందనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫస్ట్ రూమ్కి వచ్చిన తర్వాత ఎలా ఉండే అంటే నైట్ సేఫా కాదా, లేకపోతే ఎవరైనా వస్తారా, ఎందుకంటే చూస్తే సెక్యూరిటీ క్యాంప్స్ కూడా ఉండవు మీరు బిల్డింగ్ చూస్తే. సో ఇంకా భయం వేసింది. మనం అన్నీ లైక్ చాలా దొంగతనాలు జరుగుతాయి, లేకపోతే ఎవరొకళ్ళు వస్తారు, అలా యూఎస్లో చాలా విన్నాం. ఇక్కడ జర్మనీ ఇట్స్ అ పీస్ఫుల్ కంట్రీ, కానీ ఇక్కడ అలా ఏం జరగదని విన్నా కూడా భయం వేసింది ఫస్ట్. కానీ ఉండగా ఇంకా అలవాటు అయిపోయి సేఫ్ అని చెప్తాను నేనైతే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మీరు డామ్స్లో ఉండడం వల్ల మీకు ఎక్కువ అవకాశం ఉందనిపించిందా? బయట ఉంటే మంచిది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి ఈ టాపిక్ మీద? సో మెయిన్ థింగ్ స్టూడెంట్ హాస్టల్లో ఉండడానికి రీజన్ ఏంటంటే రకరకాల మనుషులు వస్తారు, రకరకాల స్టూడెంట్స్ వస్తారు. అండ్ ఆల్సో మనం చదువుకునే దాంట్లో కలిసి చదువుకోవచ్చు. ఆ ఇంటెన్షన్తో నేను స్టూడెంట్ హాస్టల్లో జాయిన్ అయ్యా. బయట జాయిన్ అయి ఉంటే ఉండేది, కాకపోతే అప్పుడప్పుడు కలుస్తుండే. అలా లైక్
అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు మనం కలవడానికి. అలా అనుకుని నేను స్టూడెంట్ డామ్లో జాయిన్ అయ్యాను. అండ్ అది నిజమే, లైక్ వీసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. బట్ ఇప్పుడు నాకు వచ్చిన అంటే నేను వచ్చిన టైంలో ఏంటంటే కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ వల్ల జనాలు లైక్ ఎక్కువ బయటకు రాకపోవడం, సో అలా జరిగింది కాబట్టి నాకు ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ లేరు, లోకల్ ఫ్రెండ్సే ఉన్నారు మన ఇండియా నుంచి. అండ్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చాలా కంఫర్టబుల్ ఇంకా సేఫ్ ఉంటుంది. బయట డామ్స్ నేను విన్నంత వరకు ఏంటంటే అలోన్గా ఉండాల్సి వస్తుంది. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో మేము తీసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. యూస్ఫుల్ అయితే మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. జర్నీలో స్టూడెంట్స్కి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు అనుకుంటున్నాం. బాయ్.